ఒక గుప్పెడి పుదీనా, కొద్దిపాటి మసాలాలు చాలు ఒక సాధారణ అన్నాన్ని కూడా అందరూ ఇష్టపడే స్పెషల్ మీల్స్గా మార్చేయచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసూ నివీస్ కిచెన్. ఈరోజు సువాసనలతో రుచితో అందరినీ ఆకట్టుకునే పుదీనా రైస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను, అలాగే కొంచెం కొత్తిమీరని, కొంచెం అంటే ఒక కట్ట పుదీనాని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది వేడైన తర్వాత మసాలా దినుసులన్నీ వేసి 1 నిమిషం వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలను వేసి దానిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని కొద్దిగా పుదీనా, ఒక ఆలూని ముక్కలుగా కట్ చేసేసుకొని అవి కూడా వేసుకొని ఒక 3 నిమిషాలు వేపి అందులోనే ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి 1 నిమిషం వేపుకొని 1/2 స్పూన్ పసుపు వేసి ఈ టమాటా ముక్కలు అంతా కూడా మెత్తబడే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన దానిలో మనం ముందుగానే మిక్సీ పట్టించుకున్న మసాలాని మొత్తం వేసి ఒక 3 నిమిషాలు వేపుకోవాలి. ఇలా 3 నిమిషాలు వేపడం వల్ల ఇందులోని వాటర్ అంతా పోయేసి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అంతవరకు వేపుకొని ఒక 30 నిమిషాల పాటు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని మొత్తం వేసి ఈ మసాలా అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల బియ్యం గింజలకి మొత్తం బాగా పడుతుంది. ఇలా ఒక 2 నిమిషాలు వేపాలి. ఇలా వేపడం వల్ల అన్నం టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఈ స్టేజ్లోనే మీ రుచికి తగ్గ ఉప్పును వేసుకొని అలాగే 1/2 నిమ్మ చెక్క రసంని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక విజిల్ హై ఫ్లేమ్లో, ఇంకో విజిల్ స్లో ఫ్లేమ్లో రానిచ్చి స్టవ్ని ఆపేసి ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత మూత తీసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ. మన ఇంటి రుచిని, మన సాంప్రదాయాన్ని ప్రతి వంటకంలో మీ ముందుకు తీసుకురావడమే నా ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.